నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. ఒకసారి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటుంటే అగ్నిని కురిపించిన ప్రార్థనా పరుడు ఈరోజు ఎలాంటి ప్రార్థన ఆత్మకు దిగజారిపోయాడంటే, యెజబెలు నన్ను చంపుద్దేమో అని భయపడి నా ప్రాణమును తీసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. నీ ప్రార్థనలో తేడా వచ్చిందా? ఇది వరకు విశ్వాస సహితమైన ప్రార్థన చేసేవాడివి, ఇప్పుడు నీ ఇష్టం ప్రభు, ఇస్తే ఇవ్వు ప్రభు, లేదు ప్రభు, పరికోవాలన్నమాట ప్రభు. ప్రార్థనలో తేడా వస్తుందా? నీ ప్రార్థనలోనే అవిశ్వాసం కనపడుతుంది. నీ చిత్తమైతే ఇవ్వు ప్రభు, లేదు ఎడలేదు ప్రభు. దేవా, నాకు ఏది అవసరమో, నాకు ఏది శ్రేష్టమో, నాకు ఏది అనుకూలమైనదో అది నువ్వు నాకు ఇస్తావు. నాకు క్షేమకరమైనది, క్షేమాధారమైనది నీకే తెలుసు. నీవే నాకు మేలు చేయు దేవుడు అని దేవుని తట్టు చూసేవాడు నిజమైన విశ్వాసి.